నమస్కారం అండి. మన ఆల్బమ్ డిజైనింగ్ కోర్స్‌లో ఇది లెసన్ 1. చాలామంది ఆల్బమ్ డిజైన్ స్టార్ట్ చేసే ముందు ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. ఫోటోస్ ఎడిట్ చేస్తారు, డిజైన్ చేస్తారు. కానీ డాక్యుమెంట్ సెటప్ రాంగ్‌గా ఉంటుంది. అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? ప్రింట్ టైమ్‌లో క్వాలిటీ అనేది డ్రాప్ అయిపోతుంది. క్రాపింగ్ ఇష్యూస్ వస్తాయి. కలర్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. క్లయింట్స్ డిసప్పాయింట్‌మెంట్ అవుతారు. సో ఇవాళ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ టాపిక్ చూద్దాం. అదేంటి అంటే కరెక్ట్ ఆల్బమ్ సైజ్ అండ్ ప్రాపర్ డాక్యుమెంట్ సెటప్ ఇన్ ఫోటోషాప్. సరేనా? స్టెప్ 1, ఆల్బమ్ సైజ్ అర్థం చేసుకోవడం. మార్కెట్లో కామన్గా ఉండే సైజెస్ ఏంటి? 12/18 ఉంది, 1030 ఉంది, 824 ఉంది, 12/12 స్క్వేర్ ఆల్బమ్ అయితే ఉంది. ఇక్కడ వెడ్డింగ్ మెయిన్ ఆల్బమ్ కోసం మోస్ట్లీ 12/18 యూజ్ చేస్తారండి. 12/18 అంటే అది ఒక సీట్ మాత్రమే. అది 2 pages కాబట్టి 12/18 ప్లస్ 12/18 అంటే 1236 వస్తుంది. సరేనా? నేను మీకు రాబోయే క్లాసెస్లో ప్రాక్టికల్గా చెప్తాను. ఇక్కడ 12 అనేది హైట్, 18 అనేది విడ్త్ అనమాట. ఒక పేజ్ సైజ్ అనేది హైట్ అనేది 12, 18 ఇంచ్ విడ్త్ అనమాట. అలానే రెండో పేజీది 12 హైట్, 18 విడ్త్. హైట్ అనేది సేమ్ ఉంటుంది. 12, 18 ప్లస్ 18 36 అనమాట. ఈ విధంగా 1236 అవుతుంది. అంటే డిజైన్ చేస్తున్నప్పుడు సింగిల్ పేజ్ కాదు, ఫుల్ స్ప్రెడ్ లో థింక్ చేయాలి. ఆల్బమ్ అంటే ఒక బుక్ కాదండి, ఇట్స్ ఏ విజువల్ స్టోరీ ఫ్లో. స్టెప్ 2, ఫోటోషాప్ డాక్యుమెంట్ సెటప్. ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం. ఫైల్, న్యూ క్లిక్ చేయండి. విడ్త్ అండ్ హైట్ ఎలా ఇవ్వాలి? ఎగ్జాంపుల్ 12/18 ఆల్బమ్ డిజైన్ చేస్తే ఓపెన్ స్ప్రెడ్ కోసము విడ్త్ అనేది 36 ఇంచ్ అవుతుంది అనమాట. హైట్ అనేది 12 ఇంచెస్ ఇవ్వాలి. రిజల్యూషన్ కంపల్సరీ 300 DPI ఉండాలండి. కలర్ మోడ్ అనేది RGB ఉండాలి. ల్యాబ్ రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ అవుతుంది, కానీ మోస్ట్లీ RGBలోనే డిజైన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వైట్ ఆర్ బ్లాక్ డిపెండ్స్ ఆన్ యువర్ డిజైన్ స్టైల్ అన్నమాట. కామన్ మిస్టేక్స్ ఏంటంటే చాలా మంది 12/18 అని సింగిల్ పేజ్ లో క్రియేట్ చేస్తారు. స్ప్రెడ్ అనేది కన్సిడర్ చేయరు. ఇప్పుడు ఒక సీట్ లోనే 2 పేజెస్ ఉంటుంది కదా, ఒక్క సీట్ లోనే 2 పేజెస్ అయితే కాదు. 12/18 అనేది ఒక పేజ్. అలాంటివి 2 పేజెస్ వస్తాయి. ఒక బుక్ లో 2 పేజెస్ ఉంటాయి. అలా కన్సిడర్ చేయాలి. ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే పిక్సెల్స్ లో ర్యాండమ్ నెంబర్స్ ఇవ్వడం. DPI అనేది అంటే పిక్సెల్ పర్ ఇంచ్ అండి. మనకి ఏంటంటే DPI అనేది 72 పెట్టి డిజైన్ చేయడం. రిజల్యూషన్ అనేది 72 పెట్టి డిజైన్ చేసేసి తర్వాత పిక్సెల్స్ ని 300 పెంచినా అది క్వాలిటీ అనేది లెస్ అయిపోతుంది. ఇప్పుడు 72 DPI పెట్టి డిజైన్ చేయడం వల్ల మానిటర్ లో షార్ప్ గా కనిపిస్తుంది, కానీ ప్రింట్ లో బ్లర్ అయిపోతుంది. కరెక్ట్ మెథడ్ ఏంటంటే ఆల్వేజ్ ఇచ్చెస్ లోనే వర్క్ చేయండి. రిజల్యూషన్ 300 DPI అనేది కంపల్సరీ. బ్లీడ్ ఏరియా కన్సిడర్ చేయండి. బ్లీడ్ ఏరియా అంటే ఇఫ్ ల్యాబ్ 0.5 ఇంచ్ బ్లీడ్ అడిగితే క్యాన్వాస్ సైజులో యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1236 ఆల్బమ్ సీట్ డిజైన్ చేసినప్పుడు బ్లీడ్ అనేది 0.5 అయినప్పుడు లెఫ్ట్లో 0.5, రైట్లో 0.5, టాప్లో 0.5, బాటంలో 0.5. అప్పుడు ఏమవుతుంది? 37 ఇంచెస్ ఇంటూ 13 ఇంచ్ అవుతుంది. 1236 ఆల్బమ్ అనేది మనం బ్లీడ్ కనుక ఇస్తే 37 ఇంటూ 13 అవుతుంది. రాబోయే క్లాసెస్లో వీటి కోసం ఫుల్ క్లారిటీ అయితే మీకు వచ్చేస్తుంది. మీరు వీటిని అయితే గుర్తుపెట్టుకోండి. ఆల్బమ్ డిజైనింగ్ లో క్రియేటివిటీ కన్నా ముందు టెక్నికల్ క్లారిటీ ఇంపార్టెంట్ అండి. డాక్యుమెంట్ సెటప్ కరెక్ట్ గా ఉంటే డిజైన్ అనేది స్మూత్ గా ఉంటుంది. ప్రింటింగ్ టెన్షన్ ఉండదు. క్లయింట్ హ్యాపీ అవుతారు. ఇక్కడ నుండి మన ప్రాక్టికల్ డిజైన్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ లో మార్జిన్స్, సేఫ్ ఏరియా అండ్ గైడ్స్ సెటప్ డీటెయిల్ గా చూద్దాం. See you in lesson 2. Thank you. This is your Photoshop Guru.